హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఇన్వర్టర్స్ యొక్క నీడ్ ఏంటి, ఇంకా ఇన్వర్టర్ ఆపరేషన్ ప్రిన్సిపల్ ఏంటి, ఇంకా మాస్ఫెట్ బేస్డ్ ఇన్వర్టర్ సర్క్యూట్ వర్కింగ్, ఇంకా కంట్రోల్ ఆఫ్ ఇన్వర్టర్ యూజింగ్ పీడబ్ల్యూఎం, ఇన్వర్టర్ అప్లికేషన్స్, ఇంకా ఎస్ఎంపిఎస్ వర్కింగ్ విత్ బ్లాక్ డయాగ్రామ్, ఇంకా ఎస్ఎంపిఎస్ అప్లికేషన్స్ ఏంటో నీట్ గా క్లియర్ గా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ పాయింట్స్ లోనే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఇన్వర్టర్స్. మోస్ట్ మిషన్స్ అనేవి ఏసీ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటాయి, ఎందుకంటే వాటిని ఈజీగా సెండ్ చేయొచ్చు, ఇంకా వాటి యొక్క ఓల్టేజ్ ని మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు అనమాట. అదే డీసీ ఎలక్ట్రిసిటీ ఏంటంటే మనము చేంజ్ చేయలేము, అది చాలా హార్డ్ గా ఉంటుంది. సో ఏంటంటే ఇది ఎక్కువ యూజ్ చేయమన్నమాట. మనము డైరెక్ట్ గా ఏసీని స్టోర్ చేసుకోలేమన్నమాట. సో ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీని స్టోర్ చేయడానికి ఫస్ట్ మనం ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తామన్నమాట. సో లైక్ ఇన్ బ్యాటరీస్. ఎప్పుడైతే మనకి పవర్ అనేది ఆఫ్ అయిపోతుందో, మనకు ఇంకా మెషిన్స్ కంటిన్యూస్ గా రన్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ డీసీ అనేది మళ్ళీ ఏసీకి బ్యాక్ గా అంటే మళ్ళీ కన్వర్ట్ అవ్వడానికి ఏం చేస్తామంటే ఒక మెషిన్ ని యూజ్ చేస్తాం అనమాట. దాన్ని ఇన్వర్టర్ అంటాం. సో ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే మిషన్ ని రన్ చేస్తుంది అనమాట, ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఆఫ్ అయినా కానీ. మీకు అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్వర్టర్ యొక్క ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుందా? ఇన్వర్టర్ ఏంటంటే స్విచ్ ని యూజ్ చేసుకుంటుంది. అదేంటంటే ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్విక్ గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి స్విచ్ అనేది పొజిషన్ 1 లో ఉందో అప్పుడు కరెంట్ అనేది మనకి 1 డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది ప్రైమరీ వైండింగ్ లో. సో నెక్స్ట్ ఎప్పుడైతే స్విచ్ అనేది మనకి పొజిషన్ 2 లో ఉందో అప్పుడు కరెంట్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సో ఈ క్విక్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే కరెంట్ డైరెక్షన్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది, ఇంకా ఒక ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది అనమాట త్రూ ది ఇన్పుట్ ఇస్ డీసీ. ఒకవేళ మనకి ఇన్పుట్ డీసీ అయినా కానీ స్విచ్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవ్వడం వల్ల ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హైగా అయిపోతుంది అనమాట. సో ఈ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది ప్రైమరీ వైండింగ్ లో ఏమవుతుందంటే మనకి కాజ్ అయి ఉంటుంది కదా. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి సెకండరీ వైండింగ్ లో కూడా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది కాజ్ అవుతుంది. సో ఏదైతే వోల్టేజ్ సెకండరీ వైండింగ్ అనేది అనమాట ఏసీ. సో ఏదైతే మనకి సెకండరీ వైండింగ్ దగ్గర వోల్టేజ్ ఉంటుంది కదా, సో అది ఏసీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఏసీని మనం మన యొక్క డివైజెస్ కి యూజ్ చేసుకుంటాం, విచ్ కెన్ బి యూజ్డ్ టు పవర్ ఏసీ డివైజెస్. అంతే కదా? మీకు అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ మాస్ఫెట్ బేస్డ్ ఇన్వర్టర్ సర్క్యూట్. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుందా? సో ఫస్ట్ వచ్చేసి పవర్ సోర్స్. సో ఇన్వర్టర్ కి డీసీ పవర్ అనేది 13.8 వోల్ట్స్ బ్యాటరీ నుంచి వస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ చూసారా? బ్యాటరీ ఏమైందంటే బ్యాటరీ యొక్క పాజిటివ్ అనేది మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ కి సెంటర్ కి కనెక్ట్ అయింది. నెక్స్ట్ మాస్ఫెట్ స్విచెస్. ఇక్కడ 2 మాస్ఫెట్స్ ఉన్నాయి, Q1 అండ్ Q2. ఇవేంటంటే ఈచ్ ఎండ్ ఈ ప్రైమరీ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈచ్ ఎండ్ కి కనెక్ట్ అయ్యాయి, ఇంకా బ్యాటరీ నెగిటివ్ ఎర్త్ కి కనెక్ట్ అయ్యాయి అనమాట. అంతే కదా, ఎర్త్ కి కనెక్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్విచ్చింగ్ యాక్షన్. ఎప్పుడైతే Q1 అనేది స్విచ్ ఆన్ అవుతుందో కరెంట్ అనేది మనకి టాప్ హాఫ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైతే Q2 అనేది స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడు కరెంట్ అనేది మనకి బాటమ్ హాఫ్ లో ఫ్లో అవుతుంది అనమాట, ఆపోజిట్ డైరెక్షన్ లో. సో దీని వల్ల ఈ స్విచ్చింగ్ Q1 అండ్ Q2 ఆల్టర్నేటింగ్ స్విచ్చింగ్ వల్ల ఈ ర్యాపిడ్ వల్ల ఏమవుతుందంటే ఈ ర్యాపిడ్ స్విచ్చింగ్ వల్ల కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది మనకి ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీలో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్ గా. సో ఈ చేంజింగ్ కరెంట్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఏసీ వోల్టేజ్ అనేది సెకండరీ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ లో ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ సెకండరీ వైండింగ్ ఏంటంటే ఎక్కువ టర్న్స్ ఉంటాయి, సో ప్రైమరీ కంటే ఎక్కువగా ఉంటాయి, అబౌట్ 24 టైమ్స్. సో వోల్టేజ్ అనేది స్టెప్ అప్ అవుతుంది, అంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 13.8 వోల్ట్స్ డీసీ టు అబౌట్ 230 వోల్ట్స్ ఏసీ అనమాట. మీకు అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ మాస్ఫెట్స్ ఏంటంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంటే ఇట్లా అవుతూ ఉంటాయి కదా. సో అవుట్పుట్ వేవ్ ఫార్మ్ అనేది మనకి స్క్వేర్ షేప్డ్ పల్సెస్ లో ఉంటుంది మాస్ఫెట్. సో ఇది స్మూత్ సైన్ వేవ్ కాదనమాట. ఈ అవుట్పుట్ ని మనం ఏంటంటే మోడిఫైడ్ సైన్ వేవ్ అంటాం, ఎందుకంటే పల్సెస్ అనేవి మనకి అరేంజ్ అయి ఉంటాయి. సో ద వోల్టేజ్ అండ్ పవర్ ఆర్ క్లోజ్ టు రియల్ సైన్ వేవ్. వోల్టేజ్ పవర్ మనకి రియల్ సైన్ వేవ్ కి క్లోజర్ గా ఉంటాయి. సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది అబౌట్ 230 వోల్ట్స్ ఆర్ఎంఎస్ అనమాట. సో ఇవేంటంటే మోస్ట్ ఆఫ్ ది అప్లియన్సెస్ కి సూట్ అవుతాయి, హోమ్ అప్లియన్సెస్ కి అండ్ టూల్స్ కి. సో మాస్ఫెట్స్ అనేవి చాలా ఎఫిషియంట్ స్విచెస్ అనమాట.
ఇందులో వెరీ లిటిల్ ఎనర్జీ అనేది హీట్ రూపంలో వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ కంట్రోల్ ఆఫ్ ఇన్వర్టర్ యూజింగ్ PWM. సో కాన్స్టెంట్ DC వోల్టేజ్ అనేది మనం ఇన్వర్టర్ కి ఇస్తాము. సో ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేస్తుంది స్విచెస్ ని యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్ ఒక AC పవర్ ని క్రియేట్ చేయడానికి. సో ద టైమ్ ద స్విచ్ స్టేస్ ఆన్ ఈస్ చేంజ్ టు కంట్రోల్ ద అవుట్పుట్ వోల్టేజ్. ఏదైతే టైంలో మనకి స్విచ్ అనేది ఆన్ లో ఉంటుందో సో ఇక్కడ ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ ని మనము కంట్రోల్ చేస్తాం అనమాట, దాని యొక్క చేంజింగ్ ని. సో ఈ మెథడ్ ని ఏమంటామంటే ఇక్కడ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అని అంటాం అనమాట. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలాంటి ఎక్స్ట్రా పార్ట్స్ లేకుండా కంట్రోల్ అవుతుంది. ఇంకా ఏంటంటే అన్వాంటెడ్ సిగ్నల్స్ హార్మోనిక్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. సో ఇదేంటంటే ఇందులో మనము ఈజీగా నాయిస్ ని రిమూవ్ చేసేయచ్చు అనమాట స్మాల్ ఫిల్టర్స్ ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉన్నాయంటే ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి కదా. డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పెషల్ ఫాస్ట్ స్విచ్చింగ్ పార్ట్స్ లైక్ థైరిస్టర్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. సో ఈ పార్ట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ క్విక్ గా అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇందులో ఫ్యూచర్ మంచిగా ఉంది కాబట్టి సో ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈ PWM ఇన్వర్టర్స్ లో టైప్స్ ఉన్నాయన్నమాట. సో PWM ఏం చేస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా అన్వాంటెడ్ సిగ్నల్స్ ని ఇది హార్మోనిక్స్ ని రెడ్యూస్ చేసేస్తుంది. సో మనకి ఈ PWM టెక్నిక్స్ లో 3 టైప్స్ ఉన్నాయి: సింగిల్ పల్స్ మాడ్యులేషన్, మల్టిపుల్ పల్స్ మాడ్యులేషన్, సైనసోడియల్ పల్స్ మాడ్యులేషన్. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పల్స్ మాడ్యులేషన్. సో ఇందులో ఏంటంటే 1 పల్స్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట ఈచ్ హాఫ్ సైకిల్ ఆఫ్ AC వేవ్ ఫామ్ లో. సో ఇందులో విడ్త్ పల్స్ యొక్క విడ్త్ అనేది ఏంటంటే వ్యారీడ్ అవుతుంది అనమాట. ఇంకా ఎందుకు వేరియడ్ అవుతుంది, సో ఇక్కడ మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో పల్స్ అనేది మనకి సెంటర్డ్ అవుతుంది పాజిటివ్ హాఫ్ లో π/2 అండ్ నెగిటివ్ హాఫ్ లో 3π/2. సో అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది మనకి సిమెట్రిక్ పల్స్ ఉంటుంది అనమాట బోత్ సైడ్స్ లో. సో పల్స్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒక సింపుల్ మెథడ్ అన్నమాట. బట్ ఏంటంటే అంత మంచిగా ఇది అన్వాంటెడ్ సిగ్నల్స్ ని అంత మంచిగా రెడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ పల్స్ మాడ్యులేషన్. సో మెనీ పల్సెస్ అనేవి మనం ఈచ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ఏసీలో యూజ్ చేస్తాం అనమాట. సో ఈ పల్సెస్ అనేవి ఈవెన్లీ స్పేస్డ్ అయి ఉంటాయి ఈక్వల్ డిస్టెన్స్ లో, అంటే వాటి మధ్యలో మనకి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈచ్ పల్స్ విడ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అవుట్పుట్ వోల్టేజ్ ని కంట్రోల్ చేయడానికి. సో మనకి ఇక్కడ స్క్వేర్ వేవ్ అనేది ట్రయాంగులర్ వేవ్ తో కంపేర్ అవుతుంది అనమాట ఒక పల్సెస్ ని క్రియేట్ చేయడానికి. సో మనకి మోర్ పల్సెస్ ఉంటే ఏమవుతుందంటే బెటర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది విత్ లెస్ డిస్టోరేషన్. సో ఈ మెథడ్ వల్ల ఏమవుతుందంటే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనమాట సింగిల్ పల్స్ మాడ్యులేషన్ తో పోలిస్తే. నెక్స్ట్ వచ్చేసి సైనసోడియల్ పల్స్ మాడ్యులేషన్. సో సైన్ వేవ్ రిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, ఇంకా ట్రయాంగిల్ వేవ్ క్యారియర్ ఉంటుంది కదా, ఈ రెండు కంపేర్ చేస్తాం అనమాట. సో థైరిస్టర్స్ ఏంటంటే ఈ స్విచెస్ అనేవి మనకి టర్న్ ఆన్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ట్రయాంగులర్ వేవ్ అనేది మనకి సైన్ వేవ్ బిలో ఉన్నప్పుడు. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి పల్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే అవుట్పుట్ వోల్టేజ్ ని సైన్ వేవ్ షేప్ తో ఫాలో అయ్యే విధంగా హెల్ప్ చేస్తాయి. దీస్ క్రియేట్ పల్సెస్ దట్ మేక్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఫాలో ఏ సైన్ వేవ్ షేప్. సో ఏవైతే నెంబర్ ఆఫ్ పల్సెస్ పర్ హాఫ్ సైకిల్ ఉంటాయి కదా మనకి ఏంటంటే ఒక ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే N = FC/2FR. సో FC అంటే ఏంటంటే క్యారియర్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో FR అంటే ఏంటంటే రిఫరెన్స్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. డొమెస్టిక్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం లైక్ లైటింగ్, టెలివిజన్ సెట్స్, పవర్ టూల్స్ అండ్ కిచెన్ అప్లియన్సెస్. ఇంకా సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్ హీటింగ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము, ఎలక్ట్రానిక్ ఫ్లాషెస్, ఈ బ్యాటరీ వెహికల్స్, ఇంకా వేరియబుల్ స్పీడ్ AC మోటార్ డ్రైవ్స్ లో యూజ్ చేస్తాం. లాస్ట్ టాపిక్ వచ్చేసి SMPS బ్లాక్ డయాగ్రామ్ ఏంటో చూద్దాం. సో SMPS అంటే ఏంటంటే స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై అన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీని AC నుంచి DC కి కన్వర్ట్ చేస్తుంది, ఇంకా వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఏం చేస్తుంది, AC నుంచి DC కి కన్వర్ట్ చేస్తుంది, చేంజ్ చేస్తుంది, ఇంకా వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మీకు బ్లాక్ డయాగ్రామ్ కనిపిస్తుందా, మనకి AC పవర్ అనేది మనకి ప్లగ్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే లైన్ ఫిల్టర్ కి వెళ్తుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే నాయిస్ ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో నెక్స్ట్ రెక్టిఫైర్.
ఈ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ డీసీ అనేది మనకి స్విచ్చింగ్ సర్క్యూట్ కి వెళ్తుంది అనమాట, కాల్డ్ చోపర్. సో ఇక్కడ మనకి స్విచ్ మాస్ఫెట్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే వెరీ ఫాస్ట్ గా టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేస్తుంది అనమాట. దీన్నే చోపింగ్ అని అంటాము. సో ఈ చోపర్ డీసీ అనేది మనకి హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ కి వెళ్తుంది. సో ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ ని అప్ ఆర్ డౌన్ చేంజ్ చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ అనేది మనకి నెక్స్ట్ ఏమవుతుందంటే ఎల్సీ ఫిల్టర్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది వోల్టేజ్ ని స్మూత్ గా క్లీన్ గా పెడుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ సర్క్యూట్ ఉంది కదా, ఈ కంట్రోల్ సర్క్యూట్ ఏం చెక్ చేస్తుందంటే అవుట్పుట్ వోల్టేజ్ ని చెక్ చేస్తుంది అనమాట. ఇంకా ఎంత ఫాస్ట్ గా మనకి ఈ మాస్ఫెట్ అనేది స్విచెస్ ని ఆన్ ఆఫ్ చేస్తుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ సర్క్యూట్. ఇది ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుంది. ఎందులో హెల్ప్ చేస్తుందంటే స్విచ్ ని కంట్రోల్ చేయడంలో. సో స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఆ బ్లాక్ డయాగ్రామ్ లో ప్రతి ఒక్క బ్లాక్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎంపిఎస్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఎల్ఈడి అండ్ ఎల్సిడి టీవీస్ లో యూజ్ చేస్తాం, కంప్యూటర్ అండ్ డెస్క్ టాప్స్ లో యూజ్ చేస్తాం, మొబైల్ ఫోన్ చార్జెస్ లో యూజ్ చేస్తాం, ఇంకా పవర్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం అనమాట. ఇందులో ఏమవుతుందంటే కన్వర్ట్ ఇంకా కంట్రోల్ చేస్తుంది అనమాట దేన్ని, ఎలక్ట్రిసిటీని. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.